అందరికీ శివోహం అండి. నా పేరు రఘురామారెడ్డి పడాల. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. మైగ్రేన్, ఇయర్ ఇన్ఫెక్షన్, టీత్ ఇన్ఫెక్షన్, ఇలా అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. బాడీ చాలా వీక్‌గా ఉండేది. స్పోర్ట్స్ ఆడలేకపోయేవాడిని. ఎవరు నన్ను చేర్చుకునేవారు కాదు సరిగ్గా ఆడలేను కాబట్టి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాను చదవడానికి. సో, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. సో, ఏంటని సొల్యూషన్ వెతుక్కుంటూ ఉండేవాడిని. ఇంతేనా లైఫ్ అంతా, ఇంకా ఇంకేమీ లేదా అనుకునేవాడిని. సో, యోగా, మెడిటేషన్ ఉందని తెలిసింది. సో, లోకల్‌గా తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కూడా జరిగింది. అయినా పెద్ద రిజల్ట్ ఏం రాలేదన్నమాట. అంటే స్టిల్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయ్యాయన్నమాట. సో, ఏంటి ఇంకా అని వెతుక్కుంటున్నప్పుడు మన ఎస్‌కేఎస్ వీడియో, గురువుగారి ఇంటర్వ్యూ వీడియో కరోనా టైంలో వచ్చిందన్నమాట. సో, గురువుగారు యంగ్‌గా ఉన్నారు. మామూలుగా గురువులంటే వయసు అయిపోయిన ఉంటారు అని చెప్పి ఏంటా అని ట్రై చేశాను అనమాట. సో, లెవెల్ 1 నుంచే నాకు మొత్తం మారడం స్టార్ట్ అయింది. రిజల్ట్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో, డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అయింది. అంటే సో, తిన్నది ఒంటికి పట్టడం, బాడీ బలం పెరగడం. సో, మైగ్రేన్ అయితే పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఇయర్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయింది. టీత్ కూడా చాలా స్ట్రాంగ్ అయినాయి అనమాట. ఇలాగంటే కాన్ఫిడెన్స్, అంటే జనాలతో మాట్లాడేటప్పుడు సోషల్ ఇంటరాక్షన్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి అనమాట. సో, అంటే లైఫ్‌లో నేను ఏదైనా చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట ఎస్‌కేఎస్ జాయిన్ అయిన తర్వాత. అంతకుముందు అసలు ఇంకా అది లైఫ్ అనలేం అనమాట దాన్ని. ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్, అంటే ఫీవర్ వస్తే 10 డేస్ తగ్గదు. జలుబు వస్తే నెల రోజులు తగ్గదు. అంటే ఏంటిది, ఇంక లైఫ్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నట్టు అనిపించింది అనమాట. సో, మొత్తం క్లియర్ అనమాట. ఇంక ఎస్‌కేఎస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడు రావు ఇంక ఇవి నా లైఫ్‌లో అనే లెవెల్‌కి వచ్చాను నేను. అంతా కేవలం గురువుగారి దయ అనమాట. సో, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివోహం.